ఈ లోకంలో మనుషులు జీవిస్తూ ఉన్నప్పుడు వారి జీవితంలో కొన్ని లక్ష్యాలు ఉంటాయి, గోల్స్ ఉంటాయి కదా. ఉన్నాయా గోల్స్? గోల్స్ ఉన్నాయన్నప్పుడు ఆ గోల్ మీదనే మనం ఏం చేస్తాం? ఫోకస్. మంచి మాట చెప్పారు, ఫోకస్ కదా. లక్ష్యం ఉంచుట. ఈరోజు మన అంశం ఏంటిది? లక్ష్యం ఉంచుట. దేని యందు మనము లక్ష్యం ఉంచాలి? దేని యందు మనం లక్ష్యం ఉంచాలి? సాధారణంగా లోక సంబంధులు దేని యందు లక్ష్యం ఉంచుతారు? లోక సంబంధులు దేని యందు లక్ష్యం ఉంచుతారు? లోక సంబంధమైన వాటివి లక్ష్యం ఉంచుతారు కదా. సింపుల్ ఆన్సర్, అవునా? లోక సంబంధమైన వాటివి లక్ష్యం ఉంచుతారు, వాటి కొరకే వారు ప్రయాసపడుతూ ఉంటారు, అవునా? అంటే వాళ్ళ ఫోకస్ అంతా కూడా వాటి మీదనే ఉంటుంది అన్నమాట. లక్ష్యం ఉంచడం అని అంటే ఫోకసింగ్, ఫిక్సింగ్ అటెన్షన్ అట. అంటే ఒక వ్యక్తి మీద కానీ ఒక విషయం మీద కానీ మనం ఏం చేస్తాము? మన మనస్సుని, దృష్టిని పూర్తిగా కేంద్రీకరించడం, కాన్సన్ట్రేట్ చేయడం అన్నమాట. ఈ రోజుల్లో చాలామంది దేని మీద కూడా లక్ష్యం ఉంచుతలేరు, అవునా? దేని మీద కూడా లక్ష్యం ఉంచుతలేరు. గాలి బ్రతుకులే అవుతున్నాయి చాలాసార్లు, అవునా? ఎందుకు జీవిస్తున్నారో కూడా తెలియకుండా జీవిస్తున్నవారు చాలామంది ఉన్నారు. కొంతమంది కడిపే వాళ్ళ దేవుడు అన్నట్టుగా కూడా ఉంటున్నారు. కొంతమంది దేవుడే లేడు, అంతా మనమే అన్నట్టుగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. భయం లేకుండా బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుని బిడలంగా దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తుంది అనేది మనము గమనించాలి. మనం లోకస్తుల్లాగా ఉండడానికి లేదు. మనల్ని దేవుడు ఏం చేసిన, లోకం నుండి మనల్ని వేరుపరుచుకున్నాడు. లోకస్తుల్లాగా నువ్వు కూడా పేరు ప్రఖ్యాతలు, డబ్బులు, తిండి, ఇటువంటి వాటి మీద దృష్టి పెడితే నువ్వు దేవుని బిడ్డవు కాదు. నువ్వు దేవుని బిడ్డవు అన్నప్పుడు దేవుడు వేటి యందు లక్ష్యం ఉంచాలని చెప్తున్నాడో వాటి యందు లక్ష్యం ఉంచాలి. వాటి యందు మీ మనస్సు నిలపాలి, వాటి మీద మీ దృష్టి నిలపాలి. అప్పుడే దేవుడు మీ జీవితం లేదనుకుంటున్నాడు అది చేయడానికి వీలవుతుంది. చాలాసార్లు మనము చాలా విషయాల్లో బాధపడుతూ ఉంటాం. అయ్యో ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది అని. అంటే దేవుడు వేటి ఎందు లక్ష్యం ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు, వాటి ఎందు మీరు లక్ష్యం ఉంచుతలేరు. కాబట్టి మీ జీవితంలో అన్నీ కూడా అప్స్ అండ్ డౌన్స్, అటు ఇటు అయిపోతూ ఉన్నాయి. తర్వాత బాధపడుతున్నారు, చాలా సమయం వ్యర్థమైపోతూ ఉంది. కాబట్టి అట్లా కాకుండా ఉండాలంటే దేవుడు చెప్పిన వాటి యందు మనము లక్ష్యం ఉంచడం మనము నేర్చుకోవాలి. కాబట్టి మనకున్న సమయాన్ని బట్టి బైబిల్లో చాలా అంశాలు ఉన్నాయి. బైబిల్ మహాసముద్రం. కాబట్టి ఒక 3 విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని నేను ఇష్టపడతా ఉన్నా. వేటి యందు మనము లక్ష్యం ఉంచాలి. ముందుగా పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. దేని యందు లక్ష్యముంచిన ఎడల? దేని యందు? వాక్యమందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. పే అటెన్షన్ అని ఉంటుంది అన్నమాట. ఒక ట్రాన్స్లేషన్లో పే అటెన్షన్. దేని యందు అటెన్షన్? దేవుని వాక్యం కదా. మనం చాలాసార్లు వాక్యాన్ని చదువుతాం కానీ వాక్యం మీద మనం దృష్టి పెట్టాం, లక్ష్యం ఉంచాం. అంటే మీరు అనొచ్చు, మేము ప్రతిరోజు వాక్యం చదువుతున్నాం, ప్రతిరోజు వాక్యం వింటున్నాం అని మీరు చెప్పొచ్చు. కానీ లక్ష్యం ఉంచుతున్నారా? వాటి మీద దృష్టి పెడుతున్నారా? ఆ వాక్యము మీకేం చెప్తుంది? మిమ్మల్ని ఏం చేయమంటుంది? మీరు ఎలా మారమని చెప్తుంది అనే దాని గురించి మీరేమైనా ఆలోచిస్తున్నారా? చాలాసార్లు క్రైస్తవులు బలహీనంగా ఉండడానికి కారణం ఏంటంటే వాక్యం మీద వారికి లక్ష్యం ఉండదు.
ముఖ్యంగా ఈ రోజుల్లో నేనేం గమనిస్తున్నానంటే వాక్యము కంటే వేరే వాటి మీద ఎక్కువ లక్ష్యం ఉంచుతున్నారన్నమాట. మ్యూజిక్ అని, పాటలని, ఎక్స్ట్రా యాక్టివిటీస్, అవునా? అటువంటి వాటి యందు సంఘము అనవసరమని అనను కానీ అంత అవసరమైతే లేదనిపిస్తుంది నాకు. వేరే వాటి మీద ఎక్కువ మనం లక్ష్యం ఉంచుతాం కదా. కొన్ని మీటింగ్స్లో చూస్తూ ఉంటే ఆ వెనకాల బ్యాక్ స్టేజ్కే కొన్ని లక్షలు ఖర్చు పెడతారు. చాలా బాధ అనిపిస్తుంది. వాటితోని సువార్త అందనటువంటి ప్రాంతాలలో సువార్త ప్రకటించవచ్చు, ఎంతో సువార్త ప్రకటించవచ్చు. అన్రీచ్డ్ ప్లేసెస్కి రీచ్ అవ్వడానికి ఆ డబ్బు వాడచ్చు. కానీ వారి లక్ష్యం దేని మీద ఉంటుంది, వారి దృష్టి దేని మీద ఉంటుందంటే బ్యాక్గ్రౌండ్ అద్భుతంగా ఉండాలి, చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండాలి. గమనిస్తున్నారా? మీరు నాకంటే ఎక్కువ గమనిస్తారు కానీ, అవునా? అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనము వేటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అర్థమవుతుందా? కాబట్టి దేవుని వాక్యాన్ని మీరు చదువుతున్నప్పుడు ఆ వాక్యం మీద మీ దృష్టి నిలుపుతున్నారా? ఆ వాక్యం మీకేం చెప్తుంది అనేది మీరు అర్థం చేసుకుంటున్నారా? దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడనేది మీరు గ్రహిస్తున్నారా? ఎందుకు నేను ప్రతి సండే వాక్యం చదువుతున్నారని ఎందుకు అడుగుతా? వాక్యం మీద దృష్టి మీరు పెట్టినప్పుడు అది మీకు మేలు చేస్తుంది. హల్లెలూయా! అది మీకు మేలు చేస్తుంది, ఖచ్చితంగా మేలు చేస్తుంది. మీరు చూడండి, వాక్యం మీద దృష్టి పెట్టినప్పుడు, వాక్యం మీద మనం లక్ష్యం ఉంచినప్పుడు అసలు దేవుడు మనకు చెప్పినటువంటి మాటలు మన జీవితంలో నెరవేర్చబడడం చాలా కష్టం. ఉదాహరణకి ఇశ్రాయేలీయులతోని దేవుడు ఒక మాట ఇచ్చింది. మాట అంటే వాక్యమే కదా. ఒక వాక్యం ఇచ్చింది. ఏంటిది? నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించి దేశంలోకి మిమ్మల్ని నడిపిస్తా అన్నాడు దేవుడు. అవునా? ఆ మాట యందు ఎంతమంది లక్ష్యం ఉంచి చెప్పండి? ఎంతమంది ఆ మాట యందు దృష్టి పెట్టినారు? ఎట్లా చెప్పగలం దృష్టి పెట్టిరని? వాక్యం యందు మనం దృష్టి పెడితే, వాక్యం యందు మనం లక్ష్యం ఉంచితే మనం స్థిరంగా ఉంటాం, కదల్చబడం. పరిస్థితులు ఏ విధంగా వచ్చినా మనము అటు ఇటు చలించం. ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళినప్పుడు అందులో ఉండేటువంటి వారు 10 మంది ఏం చెప్పినారు? ఏమన్నారు? వాళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు, రాక్షసుల్లాగా ఉన్నారు, వాళ్ళతోని గెలవడం మనకి కాదు, కాబట్టి మనం ఏం చేద్దాం? బ్యాక్ టు ఈజిప్ట్, మరలా మనము ఐగుప్తు. నిన్ను బయటికి తీసుకొచ్చింది దేవుడు మరలా వెనక్కి పంపడానికా? నేను బయటికి తీసుకొచ్చి మరలా వెనక్కి పంపడానికా? కాదు కదా. ఇద్దరు మాత్రం ఏమంటారు తెలుసా? మనం వాటిని జయిస్తాం. మనం ఆ ఆటంకాలను మనము జయిస్తాం. ఎలా చెప్పినారు? వారు వాక్యమందు దృష్టి పెట్టారు, వాక్యమందు లక్ష్యం ఉంచినారు. వేరే వాటి మీద వారి కాన్సన్ట్రేషన్ లేదు. వారు అనాకీయుల, నెఫీలీల వాటితో సంబంధం లేదు. వారు దేవుడు చెప్పిండు మనకి ఏమని? మీకు ఆ వాగ్దాన దేశాన్ని నేను మీకు ఇవ్వబోతున్నా. అందుకని వాళ్ళిద్దరు మాత్రమే అందులో ప్రవేశించి. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడైతే వాక్యమందు మనం దృష్టి పెడతామో మనం స్థిరంగా ఉంటాం, మనం డిస్టర్బ్గా. అవును, నెఫీలీయులు రాని, అనాకీయులు రాని, కనానీయులు రాని, ఎవరైనా రాని, దేవుడు చెప్పి. ఎప్పుడైతే వాక్యమందు మనం దృష్టి పెడతామో మనం దేన్నైనా ఎదుర్కోవడానికి సాధ్యపడుతుంది. ఈ రోజుల్లో చాలా సందర్భాలు ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చేసరికి మనం కృంగిపోతున్నాం. కారణం ఏంటంటే దేవుని వాక్యం మన మనసులో ఉండలేదు. దేవుడు చెప్పింది కదా అనేది మనకి గుర్తుంటలేదు. ఎందుకు? మనం లక్ష్యం పెట్టలేదు కదా, మనం దృష్టి పెట్టలేదు. దేవుడు నీతో ఆల్రెడీ చెప్పిండు. ఆల్రెడీ మీరు వాక్యం చదువుతున్నప్పుడే నిన్ననే దేవుడు చెప్పిండు, కానీ నువ్వు దృష్టి పెట్టాలి. ఆ తర్వాత రోజు ఆ సమస్య వచ్చినప్పుడు నువ్వు ఏమైపోతున్నావు? వాళ్ళ కల్లోలం అయిపోతున్నావు. ఏం చేయాలో నీకు అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం వాక్యం మీద దృష్టి పెడతామో దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు, దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు దేన్నైనా ఎదుర్కోవడానికి. అర్థమైంది? ఎందుకు వాక్యం చదవాలి తెలుసా? ఉదయాన్నే ఆ రోజుని ఎదుర్కోవడానికి, మన ఫ్యూచర్ని ఎదుర్కోవడానికి మనకేం కావాలి? దేవుని వాక్యం కావాలి. దేవుని వాక్యమందు దృష్టి పెట్టినప్పుడు మనం దేన్నైనా ఎదుర్కోగలం. వాక్యమందు మనకు లక్ష్యం లేదు కాబట్టి
మన జీవితంలో ఏమైపోతున్నాం, మనము స్టేబుల్గా ఉండలేకపోతున్నాం, కృంగిపోతున్నాం, అలసిపోతున్నాం. దేవుడు అనుకున్నటువంటి కార్యాలను మనము చూడలేకపోతున్నాం. ఈ మాట మంచిగా అనిపిస్తుంది. యాకోబుతో దేవుడు అంటారు కదా, నేను నీతో చెప్పిన మాట చెప్పినది అంతయు నెరవేర్చు వరకు నేను నిన్ను విడువని అంటాడు. ఏం చెప్పిండు దేవుడు? ఏదో చెప్పిండు యాకోబుతో, అది ఖచ్చితంగా నేను ఏం చేస్తా. అవునా? దేవుడు మనతో కూడా చాలా చెప్పి ఉంటాడు, మనం వాటి మీద దృష్టి పెడతలేం. కాబట్టి ఈరోజు దేవుడు మనకి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని వాక్యమందు లక్ష్యం ఉంచండి. మీరు చదువుతున్నారు, మీరు వింటున్నారు, కానీ మీ దృష్టి వాటి మీద పెడతలేరు. దేవుడు మీకు చాలా సందేశాలు ఇస్తారు, కానీ వింటలేరు మీరు. పేతురు అంటున్నాడు చూడండి, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. ఇంతకంటే అంటే ఆ ముందు వచనంలో ఏం చెప్తారు తెలుసా? మేము యేసు ప్రభుతో ఉన్నాం, యేసు ప్రభుని మహిమను మేము అక్కడ చూసినాం, ఇక్కడ రూపాంతర కొండ మీద. కానీ అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకి ఉంది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున. చీకటి గల చోటున వెలిగిచ్చు దీపం. వాక్యం ఏంటిదట? చీకటి గల చోటున వెలిగిచ్చు దీపం. చీకటి కొన్నిసార్లు మన జీవితంలో అంతా ఎట్లా ఉంటుంది? చీకట్ల. అక్కడ వెలిగించేది ఏది? దేవుని యొక్క వాక్యమే. అవునా? ఆ వాక్యం మీద దృష్టి పెట్టలేదనుకోండి, అక్కడ వెలుగు ఉంటుంది కానీ మీకు మాత్రం చీకటిగానే కనిపిస్తుంది. అక్కడ దేవుని వెలుగు ఉంటుంది కానీ మీరు మాత్రం వెలుగుని చూడలేని పరిస్థితి. చాలా బాధాకరం, చాలా దుఃఖకరం. కాబట్టి దేవుని వాక్యం సెలవుస్తుంది, మొట్టమొదటిగా మనము దేవుని వాక్యమందు మనము లక్ష్యం ఉంచాలి. దేవుని వాక్యమందు మనం లక్ష్యం ఉంచినప్పుడు దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు, మనల్ని దేవుడు సిద్ధపరుస్తాడు. దేవుడు మనల్ని సిగ్గుపడేటట్టు చేయడు. వాక్యం మనల్ని ఎప్పుడూ సిగ్గుపరచు. తెలుసా? నువ్వు వాక్యాన్ని నమ్ముకొని జీవిస్తున్నావా, ఖచ్చితంగా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. దేని బట్టి నీకు ఆ ధైర్యం? మనం ఒకటే చెప్పాలి, దేవుడు చెప్పిండు, దేవుని వాక్యాన్ని బట్టి నాకు ధైర్యం. ఆ వాక్యము మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపడేటట్టు చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి వాక్యాన్ని చదవడం కాదు, వాక్యం మీద కొంచెం మీరు ఏం చేయండి? లక్ష్యం ఉంచండి, లక్ష్యం ఉంచండి. వాక్యమే మనకు ఆధారం, వాక్యం లేకపోతే ఏమీ లేదు. రెండవదిగా, మొట్టమొదటిది ఆయన వాక్యం యందు మనము లక్ష్యం ఉంచాలి. తర్వాత రెండవది, ఆయన సేవకుని మాట యందు లక్ష్యం ఉంచాలి. ఆయన సేవకుడు. ఆయన సేవకుడు అని ఎందుకు అంటున్నానంటే, ఆయన సేవకులు కాని వారు కూడా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఆయన సేవకుడు అంటే దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి సేవకుని మాట యందు మనం ఏం చేయాలి? లక్ష్యం ఉంచాలి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం. 16:14. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. చూడండి, పౌలు చెప్పిన మాట యందు లక్ష్యం ఉంచెను. ఇక్కడ కూడా ట్రాన్స్లేషన్లో పే అటెన్షన్ అని ఉంటుంది అన్నమాట. ఓపెన్ హర్ హార్ట్ టు పే అటెన్షన్ టు వాట్ వాజ్ సెడ్ బై పాల్. పౌలు ఎవరు? పౌలు ఎవరు? సందర్భాన్ని బట్టి ఆన్సర్ ఇవ్వాలని చెప్పి, సేవకుడు. ఓకేనా? పౌలు ఎవరు? సేవకుడు. కాబట్టి సేవకుని మాట యందు ఆమె ఏమొచ్చింది? లక్ష్యం వచ్చింది కదా. చాలాసార్లు దేవుని సేవకుని మాట యందు మనం ఏం చేయం తెలుసా? లక్ష్యం ఉంచాం. మన అన్నే కదా అనుకుంటాం, మీ అన్ననే. కానీ వాక్యం చెప్తున్నప్పుడు నేను ఎవరిని? దేవుని సేవకుడు. మీరు అలా అనుకుంటే దేవుడు మీతో మాట్లాడతాడు. అలా అనుకోనప్పుడు మీరు నా వాక్యం వినడం వేస్ట్, మీతో దేవుడు ఏం మాట్లాడు. అర్థమవుతుందా? దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి సేవకుని ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మనతో మాట్లాడతాడు.
అర్థమవుతుందా? దేవుని ఆత్మ దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి సేవకుని మీద ఉంటుంది కాబట్టి వారు చెప్పినటువంటి మాట దేవుని మాటగా మనం తీసుకోవాలి. దేవుడు ఎలా మాట్లాడతాడు? పైనుండి ఆకాశం నుండి స్వరాన్ని వినిపింపజేస్తాడా? చేయడు. అర్థమవుతుందా? నేను ఏర్పాటు చేసుకునేటువంటి నా సేవకుడు అనే మాట బైబిల్లో ఉంటుంది. దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి సేవకుల మాట యందు లక్ష్యం ఉంచండి, వారి మాటను నిర్లక్ష్యం చేయకండి. అర్థమవుతుందా? దేవుడు వారి ద్వారా మీకు ఇస్తున్న సందేశాన్ని గ్రహించండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనం. యెషయా గ్రంథం 44:26 వచనం. ఫస్ట్ లైన్ ఒకటి చదవండి సరిపోతుంది. 44:26. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. చూడండి, నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడు. సేవకుడు ఏదైనా చెప్పిండు అనుకోండి, ఆ మాటను దేవుడు ఏం చేస్తాడట? రూఢిపరుస్తాడు, స్థిరపరుస్తాడు. బైబిల్లో నుండి ఒక 2-3 ఉదాహరణలు. దేవుని సేవకుని మాట యందు లక్ష్యం ఉంచినప్పుడు లేదా వారి మాట యందు దృష్టి పెట్టినప్పుడు దేవుడు ఏం చేసిండు అనేది ఒక 2-3 ఉదాహరణలు బైబిల్లో నుండి మీకు తెలిసిన సంఘటనలే కానీ మీకు జ్ఞాపకం చేస్తాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ఈ సంఘటన తెలుసు కదా అందరికీ? తెలుసా? చెప్పాలా? తెలుసు కదా, వెరీ గుడ్, టైం సేవ్. ఏమంటున్నాడు ఏలియా? ఏమంటున్నాడు? పోయి నీవు చెప్పినట్లు చెయ్యి. నేను ఏదైతే చెప్పినానో అది మీరు ఏం చేయండి? చేయండి. ఏం చెప్పిండు ఏలియా? ఆల్రెడీ వాళ్ళ లాస్ట్ మీల్ అంటే ఇది తినేసి చచ్చిపోదామని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అంతలో ఈయన వచ్చింది, సేవకుడు వచ్చేమన్నాడు? మొదట అప్పం తీసుకొచ్చి నాకి అంట. చాలా కష్టం కదా, కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? ఆ సారెపాతు విధవరాలు సేవకుని మాట యందు లక్ష్యం ఉంచి దృష్టి పెట్టింది కదా, చెప్పింది విన్నది కాబట్టి. 15వ వచనం చూడండి. ఇందులో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. చూడండి, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చెయ్యగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారందరూ అనేక దినములు భోజనం చేయవచ్చు. హల్లెలూయా. లాస్ట్ మీల్ అనుకుంది కదా, ఇంకా ఇది నా జీవితంలో చివరి భోజనం అనుకుంది. కానీ దేవుడు ఏం చేసిన? ఆమెని ఎన్నో రోజులు ఆమె కుటుంబం వారిని అందరినీ దేవుడు పోషించింది. ఎలా సాధ్యమైంది? దేవుని సేవకుని మాట యందు ఆమె లక్ష్యం ఉంచింది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి యొక్క తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. చాలు. ఈ సంఘటన కూడా మీకు తెలుసు అనుకుంటున్నాను.
తెలుసా? సరే, అక్కడ ఏముంటుందంటే ప్రవక్తల శిష్యులో ఒకని భార్య అప్పు అవుతుంది, భర్త చనిపోతాడు. అప్పుల వాళ్ళు వచ్చి అప్పు తీర్చు, లేదంటే నీ 2 కుమారులని దాసులుగా తీసుకొని పోతాం అని చెప్తారన్న. చెప్పినప్పుడు ఆమె ఎలీషా దగ్గరికి వస్తుంది. అయ్యా ఇది పరిస్థితి, ఏం చేయమంటావు అంటే, ఎలీషా చెప్తాడు, అమ్మ నీ దగ్గర ఏముంది అని అంటే, ఏం లేదు నూనె మాత్రమే ఉంది అని చెప్తాను అన్నమాట. చెప్పినప్పుడు ఎలీషా చెప్తాడు, ఆ నూనెతో నువ్వేం చేయాలంటే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారందరి పాత్రలను అరువు తెచ్చుకొని ఆ గిన్నె ఆ యొక్క పాత్రలు అన్నింటిలో నూనె నింపు అని అంటాడు. వినడానికి వింతగానే ఉంటుంది కదా. కొన్నిసార్లు సేవకుల మాటలు వింతగానే ఉంటాయి, కానీ చెయ్యాలి. ఏం చేయాలి? చెయ్యాలి. ఆమె చెప్పినట్టుగానే చేసింది. నూనె పోస్తుంది కానీ నూనె అయిపోతలేదు కదా. పాత్రలన్నీ ఏమవుతున్నాయి? నిండుతూ ఉన్నాయి. ఇంకొన్ని తీసుకురండి అంటే వాళ్ళు తీసుకొని వస్తున్నారు, ఇంకొన్ని తీసుకురండి అంటే తీసుకొని వస్తున్నారు. లాస్ట్కి ఏమన్నారు? పాత్రలన్నీ కూడా అయిపోయినాయి. పాత్రలు అయిపోయినాయి కానీ నూనె అయిపోలే. హల్లెలూయా. నూనె ఎప్పుడు అయిపోయింది తెలుసా? పాత్రలు అయిపోయినప్పుడు నూనె ఆగిపోయింది. ఇంకా నువ్వు పాత్రలు తెచ్చుకుంటే ఇంకా నూనె వచ్చేది. అర్థమవుతుందా? అంటే చాలాసార్లు మనము అనుకుంటాము ఇది ఎలా సాధ్యము అని. సాధ్యమా అసాధ్యం అనేది మనకు అనవసరం. మనకేం కావాలి? దేవుని కార్యం చూడడం కావాలి. అవునా? అక్కడ దేవుడు సేవకుని యొక్క మాటను బట్టి అక్కడ ఏం చేస్తున్నాడు? సేవకుడు ఏమైనా చేసిన అనుకుంటారా? ఇది సేవకుని మహాత్మ్యం అంటారా? కాదు, దేవుని మహిమ. అర్థమవుతుందా? ఆ పాత్రలన్నింటిలో కూడా నూనె నింపడం అనేది దేవుని కార్యం. కానీ దేవుని కార్యం ఎప్పుడు జరిగింది? ఎప్పుడైతే సేవకుడు ఒక విషయాన్ని ఆమెకు చెప్పినాడో దేవుడు ఆ కార్యాన్ని ఏం చేసినాడు? నెరవేర్చినాడు. అర్థమవుతుందా? కాబట్టి ఆమె సేవకుని మాట యందు లక్ష్యం ఉంచింది కాబట్టి అప్పులన్నీ తీరిపోయినాయి. వాళ్ళు చాలా సుఖంగా సంతోషంగా ఉన్నారు. మీ తర్వాత ఆ సంఘటన మీరు కింద వచనాల్లో ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడైతే సేవకుని మాట యందు మనం లక్ష్యం ఉంచుతామో దేవుడు మన సమస్యల్ని పరిష్కరిస్తాడు. దేవుడు అనుకున్న విధంగా మనకి దేవుడు ఏం చేస్తాడు? తాను పరిష్కారము ఇస్తాడు. ఇంకొక సంగతి, మీరు పాత నిబంధన అనుకుంటారేమని ఒక కొత్త నిబంధనలో ఉంది కూడా మీకు చూపిస్తాం. అపోస్తుల కార్యం 27వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. చూడండి, వీళ్ళు ఒక ప్రయాణం చేస్తున్నారు. పోయేది జైలుకే, కానీ వీరేం చేస్తున్నారు? పడవ ప్రయాణం. ఓడలో వారు ఏం చేస్తున్నారు? ప్రయాణం చేస్తారు. ఓడ ప్రయాణం చాలా ప్రమాదకరం. అయితే వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు పౌలు ద్వారా ఒక సందేశాన్ని అక్కడ వారికి ఇచ్చినాడు. ఆయన ఏం చెప్తున్నాడు? పౌలు ఏం చెప్తున్నాడు? ఈ ప్రయాణం వల్ల సరుకులకును ఓడకును మాత్రమే గాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్టు నాకు తోచుతుందని చెప్పి వారిని హెచ్చరించి అక్కడ ఉండేటువంటి వారందరినీ కూడా ఒక సేవకుడు అయినటువంటి పౌలు ఏం చేసినాడు? వారికి హెచ్చరిక చేసినాడు. కానీ మీరు తర్వాత సంఘటన చదవండి. పౌలు మాటను వారు నిర్లక్ష్యం చేసి పౌలు మాట వారు వినలేదు. ఆ శతాధిపతి ఎవరి మాట వింటాడు తెలుసా? ఓడ నడిపిస్తున్న నావికుని మాట, ఓడ యజమాని మాట వింటాడు. పౌలు మాట వినడు. వినకపోతే ఏమవుతుంది? అక్కడ ప్రమాదము సంభవిస్తుంది. చాలా భయంకరమైనటువంటి తుఫాన్ వస్తుంది. అక్కడ ఒక మాట ఉంటుంది. ఆ మాట చదివినప్పుడు నిజంగా నాకు అనిపించింది. 15వ వచనంలో చూడండి. 15వ వచనం. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేక పోయినందున ఎదురు నడిపించట మాని గాలికి కొట్టుకొని పోతిమి. గాలి కొట్టుకొని పోవడమే అవుతుంది. అర్థమవుతుందా? సేవకుని మాట వినకపోతే ఏమవుతుంది? అంతే, గాలికి కొట్టుకుపోతుంది. చాలా జరిగినాయి, అవన్నీ మీరు తర్వాత చదవండి. మరలా పౌలు 20వ వచనం చూడండి. 20-21 వచనం.
కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేకయున్నందున పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు ఈ హానియు నష్టమును కలుగకపోవును. నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసింది. నా మాట విని ఉంటే ఇంత ప్రమాదం సంభవించేది కాదు కదా. పౌలు మాట వింటే అయిపోవు కదా. వినకపోతే ఏమైంది? ఎంతో నష్టం వాటి. అప్పుడు ఈ హానియు నష్టం. సరుకులన్నీ పడేస్తారు. అవన్నీ చదవాలంటే బాగా టైం పడుతుంది. సరుకులన్నీ పడేస్తారు అన్నమాట. ఓడ ప్రయాణములో ఇవి చాలా ఇంపార్టెంట్. ఓడను తేలిక చేయడానికి ఆ సరుకులన్నీ కూడా పడేయాల్సినటువంటి పరిస్థితి. ఇదంతా పౌలు చెప్పినట్టు అప్పుడే మాట విని ఉంటే ఇంత నష్టము వాటిల్లక పోయేది. కాబట్టి సేవకుల మాటను ఏం చేయండి? లక్ష్యం ఉంచండి. ఇంకొక మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైవాని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. సేవకులు ఎవరట? లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయచున్నారు. సేవకులు ఏం చేస్తున్నారు? మీ ఆత్మల్ని కాయచున్నారు. మీ ఆత్మల బాధ్యత, భారం ఎవరి మీద ఉంటుంది? సేవకుల మీద ఉంటుంది. ఒక్క ఆత్మ నశించడం కూడా సేవకునికి ఇష్టం ఉండదు. సంఘంలో ఏ ఒక్కరు తప్పిపోయినా సేవకునికి బాధ, నొప్పి ఉంటుంది, చాలా ఆయాసం ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి అలాంటి వారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. బాధతో ఈ పరిచర్య చేస్తే మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక మాట, వారి మాట విని వారికి లోబడి ఉండండి. వారి మాట వినండి. సేవకుల మాట యందు లక్ష్యం ఉంచండి. అననే కదా అట్లని చెప్తాడు అనుకోకండి. చివరిది, ఒకటి, ఆయన వాక్యమందు లక్ష్యం ఉంచాలి. రెండోది, ఆయన సేవకుని మాట యందు లక్ష్యం ఉంచాలి. మూడోది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, ఆయన యందు లక్ష్యం ఉంచాలి. ఆయన యందు లక్ష్యం ఉంచాలి. ఆయన అంటే యేసు ప్రభు యందు లక్ష్యం ఉంచాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పౌలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడు అయిన యేసు మీద లక్ష్యముంచుడి. అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. అపోస్తలుడు అంటే పంపబడిన వాడు అని అర్థం. మన ప్రధాన యాజకుడు మన యేసు ప్రభు ఎవరు? అపోస్తలుడు, ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచండి. అంటే మన జీవితంలో యేసు మీద మనం దృష్టి పెట్టాలి. అంటే ప్రతి పరిస్థితిలో కూడా ఏం చేయాలి? యేసు వైపు చూడాలి. మీరు శ్రమలో ఉన్న, కష్టంలో ఉన్న, బాధలో ఉన్న, ఇరుకులో ఉన్న, ఇబ్బందిలో ఉన్న ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. యేసు వైపు చూసినప్పుడు శ్రమలలో మనం ఆదరణ పొందుకుంటాం. అర్థమైందా? శ్రమలలో మనము ఆదరణ పొందుకుంటాం. మీరు బాగా నొప్పి అవుతుంది అనుకోండి, వెంటనే యేసు వైపు చూడండి. యేసు ప్రభు కూడా అదే పెయిన్ ఎక్స్పీరియన్స్ అయింది. అర్థమైంది? మిమ్మల్ని ఎవరైనా అవమానపరిచినారు అనుకోండి, యేసు వైపు చూడండి. యేసు ప్రభు కూడా అదే అవమానాన్ని భరించినారు. మిమ్మల్ని ఎవరైనా మోసం చేసారు అనుకోండి, యేసు వైపు చూడండి. యేసు ప్రభుని కూడా మోసం చేసి ప్రతి ఎక్స్పీరియన్స్, ప్రతి శ్రమ, ప్రతి బాధ, వ్యతిరేకత, తిరస్కరణ, సొంత వారు తృణీకరించడం, హేళన చేయడం, యేసు ప్రభు మీద ఉమ్మేసిరు. మన మీద ఎవరు ఉమ్మేయాలి? వేసిందా? అంత అవమానకరమైన స్థితిలో కూడా యేసుక్రీస్తు ఎక్కడ కూడా తండ్రికి వ్యతిరేకంగా కానీ,
అర్థమవుతుందా? ఎక్కడ కూడా ఆవేశపడ్డట్టు కానీ మనం చూడం, రియాక్ట్ అయినట్టుగా కూడా మనము చూడం. అందుకనే మన ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వత రావాలన్నా, దేవుడు కోరుకున్నట్టుగా మన జీవితంలో జరగాలన్నా ప్రతి పరిస్థితుల్లో కూడా యేసు వైపు చూడడం, యేసు మీద లక్ష్యం ఉంచడం మన జీవితంలో ప్రాముఖ్యమైనదిగా మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పరిస్థితిలో యేసు యందు మనం ఏం చేయాలి? లక్ష్యం ఉంచాలి. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా యేసు వైపు చూడాలి. యేసు ప్రభు కూడా భూమికి ఆకాశానికి మధ్యలో నిస్సహాయంగా ఆయన వేలాడుతూ ఉన్నాడు. ఏమి తనకు తాను ఏం జరుగుతున్న ఏమి కదలలేనటువంటి పరిస్థితి భరించింది యేసు ప్రభు కదా. అవన్నీ చూసినప్పుడు మనకు ఆదరణ కలుగుతుంది. కాబట్టి శ్రమలలో మనకి ఆదరణ కలిగితే యేసు వైపు యేసు వైపు చూసినప్పుడు, యేసు యందు మనం లక్ష్యం ఉంచినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఎలాగో తెలుసా? పేతురు నీళ్ళ మీద నడిచిండు. అద్భుతముగా ఎప్పుడు నడిచిండు? యేసు మీద లక్ష్యం ఉంచినప్పుడు నడిచినాడు. అర్థమవుతుందా? యేసు మీద ఆయన దృష్టి పెట్టినంతసేపు ఏం చేసినాడు? నీళ్ళ మీద నడిచినాడు. ఎప్పుడైతే ఆయన దృష్టి మరల్చబడ్డదో మునిగిపోవడం స్టార్ట్. యేసు మీదకి వెళ్ళి మన దృష్టి మరల్చింది అనుకోండి, మునిగిపోవడమే ఉంటుంది. ఇంకా మునిగిపోతారా? అద్భుతాల మీద నడుస్తారా? దేని మీద ఆధారపడి ఉంది? మీరు దేని యందు లక్ష్యం ఉంచుతారు దాని మీద ఆధారపడి. యేసు మీద లక్ష్యం ఉంచండి, నీళ్ళ మీద నడుస్తారు. హల్లెలూయా. అసాధారణమైనటువంటి కార్యాలు, అసాధ్యమైనటువంటి కార్యాలు మనం చూడాలి అని అంటే యేసు యందు మనము లక్ష్యం ఉంచాలి కదా. మీరు గమనించండి, అసలు దావీదు గొలియాతుని ఎట్లా చంపిండు? చెప్పు. ఎట్లా సాధ్యమే? దావీదు గొలియాతుని చూడలే, దావీదు దేవుణ్ణి చూసి. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద? దేవుని మీద. అందుకనే గొలియాతుని చంపి. మన లక్ష్యం అంతా కూడా గొలియాతు మీద ఉంటుంది. అందుకని గొలియాతు మనల్ని చంపుతాడు. అర్థమవుతుందా? కాబట్టి యేసు యందు మనము లక్ష్యం ఉంచినప్పుడు దేవుని కార్యాలు మనము చూస్తాం. యేసు యందు మనం లక్ష్యం ఉంచినప్పుడు మనలో ఎలాంటి మార్పు వస్తుంది తెలుసా? యేసు యందు లక్ష్యం ఉంచినప్పుడు మనము మన గురించి ఆలోచించం, ఇతరుల గురించి ఆలోచిస్తాం. యేసు ప్రభు అసలు మనకి ఏం చెప్తున్నాడు? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు కదా. యేసు యందు లక్ష్యం ఉంచినప్పుడు మనం మన గురించి ఆలోచన చేయం, ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తాం. ఆయనకు నొప్పి అవుతుందా, ఆయనకు ప్రాబ్లం అవుతుందా, ఆయనకి ఏమైనా నష్టం అవుతుందా నా ద్వారా అని ఆలోచన. యేసు ప్రభు సిలువలో అంత భయంకరమైనటువంటి స్థితిలో కూడా ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? సిలువ వేసినటువంటి అర్థమైతే సైనికుల గురించి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక. ఏం మనిషి! ఎంత భయంకరంగా కొరడాలతో కొట్టి హింసించి ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. యేసు ప్రభుని ఆ విధంగా కొడుతూ హింసిస్తూ బాధ పెడుతూ వారు ఆనందిస్తుంటే యేసు ప్రభు శిలువలో ఉండి ఏమంటున్నాడు? తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అంత నొప్పిలో కూడా, అంత బాధలో కూడా ఇతరుల గురించి ఆలోచించే మనసు. అవునా? యేసు మీద లక్ష్యం ఉంచుతున్నామా మనం? యేసు మీద లక్ష్యం ఉంచితే మనం మన గురించి ఆలోచించాం. ఎవరి గురించి ఆలోచిస్తాం? ఎదుటి. క్రిస్టియానిటీ అంటేనే అది, క్రైస్తవ్యం అంటేనే నీ గురించి కాదు, ఎదుటి వ్యక్తి గురించి నువ్వు ఆలోచించాలి. నీకు నొప్పి అయినా పర్వాలా, ఆ వ్యక్తికి మేలు జరుగుతుందంటే ఆ నొప్పిని మనం భరించాలి. పౌలు అన్ని శ్రమలు అనుభవించడానికి కారణం ఏంటి తెలుసా? ఆ శ్రమలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాయంటే ఆ శ్రమ పడడానికి నేను ఇష్టపడతా అంట. యూదులు రక్షించబడతారంటే నేను శాపగ్రస్తుడిని అవ్వడానికి కూడా నేను సిద్ధమే. దేవుని బిడ్డలారా, యేసు యందు మనము లక్ష్యం ఉంచాలి. యేసు యందు లక్ష్యం ఉంచినప్పుడు మనము దేవుని చిత్తానికే ప్రాధాన్యత ఇస్తాము, మన చిత్తానికి మనం ప్రాధాన్యత ఇవ్వం. ఎప్పుడైతే యేసు యందు మనం లక్ష్యం ఉంచుతామో మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాం? దేవుని చిత్తానికి, తండ్రి చిత్తం కదా. ఏదైనా తన సొంతంగా చేసుకున్నాడా? నాకు ఇట్లా అనిపిస్తుంది, నేను ఇట్లా చేస్తాను, యేసుప్రభు చేసిండా? ప్రతిసారి ఏమంటాడు తెలుసా? నా తండ్రి
నా తండ్రి సమయం రాలేదు, నా తండ్రి నాతో చెప్పలేదు. అవునా? ప్రతిదానికి కూడా తండ్రే. మన జీవితంలో మనమే ఉంటాం కదా. మనకి ఏది నచ్చితే అది చేస్తాం, మనకి ఏది చేయాలనిపిస్తే అది చేస్తాం, మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాం, ఎవరితో కలవాలంటే వారిని కలుస్తాం. కానీ యేసుప్రభు అట్లా చేయాలి. ప్రతిదీ కూడా తండ్రి చిత్తానుసారంగా. లాస్ట్కి వస్తే ఆ శ్రమలు అనుభవించేటప్పుడు అది భరించలేనటువంటి నొప్పి, బాధ, ఆయాసం, అప్పుడు కూడా ఏమంటాడు? తండ్రి నీ చిత్తమే, ఈ గిన్నె తొలగించు, ఒకవేళ ఇదైతే దాని కూడా సిద్ధమే. దేవుని బిడ్డల, యేసు యందు మనం లక్ష్యం ఉంచుతున్నామా? నిజంగా యేసు యందు లక్ష్యం ఉంచితే మన జీవితంలో ఆదరణ దొరుకుతుంది. బాధలో అర్థమవుతుంది, మన జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. మన జీవితంలో మనం యేసులాగా ప్రవర్తిస్తాం. మన గురించి ఆలోచించాం, ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తాం. సెల్ఫిష్నెస్ అనేది పోతుంది, సెల్ఫ్లెస్నెస్ అనేది మన లోపల వస్తుంది. నిస్వార్థమైనటువంటి మనసు ఎప్పుడు మనలోనికి వస్తుంటే యేసు యందు మనం లక్ష్యం ఉంచినప్పుడు. అందుకనే ప్రతి పరిస్థితుల్లో కూడా యేసు వైపు చూడాలి. ఎప్పుడైతే యేసు యందు మనం లక్ష్యం ఉంచుతామో ఆయన చిత్తానికి ప్రాధాన్యత ఇస్తాం, మన చిత్తం కాదు. నేనేమనుకుంటున్నా, నాకెక్కడ సేఫ్ ఉంది, నాకెక్కడ సెక్యూరిటీ ఉంది, అర్థమవుతుందా, నాకెక్కడ లాభం ఉంది, దీని గురించి మనం ఆలోచన. తండ్రి చిత్తం ఏంటిది? అదే. కాబట్టి మనం దేని యందు లక్ష్యం ఉంచుతున్నాం మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైతే దేవుని వాక్యం చెప్తున్నట్లుగా ఆయన వాక్యం యందు లక్ష్యం ఉంచుతామో, ఆయన సేవకుని మాట యందు లక్ష్యం ఉంచుతామో, మనల్ని రక్షించినటువంటి యేసు యందు లక్ష్యం ఉంచుతామో, మనం నిజంగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తాం. దేవుడు అనుకునే ప్రతీది మన జీవితంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది, లేకపోతే జరగదు. అర్థమవుతుందా? మనం ఏదో భక్తి చేస్తున్నామని అనుకుంటున్నాం. భక్తి అని అంటే ఆరాధనకు వచ్చి పాటలు పాడి ఆరాధన చేసి కానుకలు ఇచ్చిపోవడం కాదు. భక్తి అంటే మన జీవితం, మన జీవిత విధానం. మీరు మండే నుండి సాటర్డే వరకు ఎట్లా ఉంటున్నారు, అది భక్తి. సండే రోజు 2 గంటలు ఇక్కడ ఎట్లా ఉంటున్నారు అనేది కాదు. కాబట్టి దయచేసి మీరు దేని యందు లక్ష్యం ఉంచుతున్నారు మీరు ఆలోచన చేయండి. ఇంకా లోక సంబంధమైన వాటి అందే మీరు దృష్టి పెడుతున్నట్లయితే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మీరు వాటి యందు కాదు లక్ష్యం ఉంచాల్సింది, దేవుని వాక్యం చెప్తున్న వాటి యందు మీరు లక్ష్యం ఉంచండి. దేవుడు మన జీవితంలో అనుకున్నటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ఒక నిమిషం ప్రభు వైపు చూస్తాం, కళ్ళు మూసుకొని.